ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ కు అస్వస్థత ఆసుపత్రికి తరలింపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. వరుస పర్యటనల్లో సమావేశాలతో బిజీగా గడుపుతున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు. కేటీఆర్ కు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన కార్యాలయంలో ప్రకటించింది. ఈ రోజు జరగనున్న కరీంనగర్ సభకు కేటీఆర్ హాజరు కాలేకపోతున్నట్టు తెలిపింది. గత 2 రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది. 1-2 రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు కూడా తెలిపినట్లు వెల్లడించింది. కొద్ది రోజులుగా విస్తృతంగా అనేక సభలు సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత 2 రోజులుగా తీవ్రమైన జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. 3 రోజుల కిందట కామారెడ్డిలో జరిగిన సమావేశాల అనంతరం జ్వరంతో అస్వస్థతకు గురైన కేటీఆర్ ఇంకా పూర్తిగా కోలుకోలే. ఈ నేపథ్యంలో కరీంనగర్లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటి వద్దనే చికిత్స తీసుకుంటున్నారు. 1-2 రోజుల్లో పూర్తిగా నయం అవుతుందని తెలుపుతున్నారు డాక్టర్లు. కరీంనగర్ సభ విజయవంతం అయ్యేలా పార్టీ పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన కేటీఆర్ ముఖ్యంగా కరీంనగర్లో పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ప్రతినిధులతో తన కార్యాలయాలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ తెలియజేశారన్నమాట. సో మొత్తానికి తెలంగాణలో బీఆర్ఎస్ కీలక నేత అస్వస్థతకు గురి కావడం ఒకంత పార్టీకి సంబంధించి కీలక నేతలకు ఈ రోజు సభకు దూరం అయితే కావడం జరిగింది. డాక్టర్ల పర్యవేక్షణలో 1-2 రోజుల్లో జ్వరం నుంచి ఫ్లూ లక్షణాలు అయితే కనిపించాయి. వాటి నుంచి పూర్తిగా కోలుకుంటారు. ఎలాంటి ప్రమాదం కూడా లేదని చెప్పడంతో పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు.